చేసేస్తాం, కళ్ళు ఇచ్చేస్తాం ఇలా అని. అసలు ఏంటంటారు అసలు? దానికి కారణం ఏంటి? క్రీస్తు కాలంలో ఎలా అద్భుతాలు జరిగినాయి? ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు ఈ పాస్టర్స్ అందరూ? ఏంటి చెప్తారు దాన్ని? ఇది కూడా ప్రస్తుత సమాజానికి, ప్రస్తుత కాలానికి అవసరమైన ప్రశ్న అడిగారు. నిజమే, బైబిల్లో దేవుని సృష్టితో పాటు అద్భుతాలు కూడా ఆదికాండం నుంచి ఉన్నాయండి. అయితే దేవుడు చేసిన అద్భుతాలు ఎలా ఉన్నాయంటండి, మనిషిని దేవుని మీద నమ్మకం కలిగించేలాగా, అంటే మనిషిలో ఉన్నటువంటి అంగవైకల్యాన్ని తొలగించి, అంటే మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడని గుర్తుగా స్వస్థత ఇచ్చాడు. ఓకేనండి, అర్థమవుతుంది కదా మీకు? మీరు మనుషులంటే, అందుకని యోహాను సువార్త 3:16 మాట్లాడుతుందండి. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే దేవుడు లోకం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు, లోకం అంటే మట్టి కాదు, మనుషులు. అంటే దేవుడు మనుషుల్ని ప్రేమించాను అనడానికి స్వస్థత. సరే అండి, ఒక 10 పాయింట్ మీరు చేత పట్టుకోరు. స్వస్థత అలా స్వస్థపరుస్తూ ఆరోగ్యం ఇస్తూ, మనుషులారా మానవులారా మీరు కోతి నుండి రాలేదు, నా నుండి వచ్చారు కనుక నా పిల్లలు కనుక మీకు ఏ కొరత ఉన్నా, అంటే ఏ లోపమున్న కంటి చూపైనా కాళ్ళైనా ఏదైనా మీకు స్వస్థత ఇస్తానని స్వస్థపరిచాడు. అయితే దేవుని ప్రకారంగా స్వస్థత కలగాలంటే విశ్వాసము ఉండాలి అండి. ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ, అంటే రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, అసలు ఆమెకి బ్లీడింగ్ ఆగక 12 సంవత్సరాలు బాధపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చిందండి ఒక రోజు. ఈ చరిత్ర లోకాసు వార్తలో ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కేవలము ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుందంటాడు. 9:21-22 వచనాల్లో. అంటే ఆమెకి ఏమనిపించిందంటే, నేను ఎదురుగుండా వెళ్ళి ముఖం చూపించలేను, వెనకాల వెళ్ళి, ఎందుకంటే ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పుకునేది కాదు, బ్లీడింగ్ ప్రాబ్లం. అప్పటికే ఆమె 12 సంవత్సరాల నుంచి దాంతో బాధపడుతుంది. అప్పుడు వెళ్ళి యేసు ప్రభు యొక్క వెనకే వెళ్ళి ఆయన షట్ట మీద చెయ్యి వేయగానే ఆమెకు ఇమ్మీడియట్లీగా వెంటనే రక్తధార కట్టెను అనే మాట ఉంటుందండి. అంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్నాడు, ముఖం చూడడానికి కానీ ఆవిడతో స్నేహించడం కానీ ఎవరికి ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడానికి ఆయన ముట్టుకొని ఇచ్చాడు. అంటే మనుషుల్లో ఉన్న తేడా, దేవుల్లో ఉన్న తేడా చెప్తాను చూడండి. ముట్టుకొని ఇచ్చాక ఆయనలో ఉన్న ప్రభావం, మహిమ అంటండి ఆమెలోకి వెళ్ళిపోతే వెంటనే ఆమె బ్లీడింగ్ ప్రాబ్లం రక్తధార కట్టిందంటండి. కట్టినప్పుడు లోకాసు వార్త 19:21-22 వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ స్త్రీ వెంక చూసి, అమ్మా నీ విశ్వాసము నిన్ను బాగు చేసిందే అని చెప్పాడు. అవునండి. ఇక్కడ మనం టాలీ చేద్దాం. యేసు ప్రభు వారు ఎందుకు స్వస్థపరిచాడని చెప్పానండి? విశ్వాసం. ఎలా స్వస్థపరిచాడండి? విశ్వాసం ద్వారా. ఎందుకు స్వస్థపరిచాడంటే, మీరు నా పిల్లలు కనుక, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక, మీకు ఏ కొద్దిగా ఉండడం నాకు ఇష్టం లేదు కనుక. ఇప్పుడు మన పిల్లలకి ఏదో లోటు ఉందండి, చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి వాళ్ళకి, మనం ఏం చేస్తామండి? కుట్టించం. మన ప్రేమ ఎంత ప్రేమ అంటే కొత్త బట్టలు కొనే ప్రేమ ఉంది. ఏమండి? అలాగే యేసయ్య కూడా తన బిడ్డలకి ఏదో మందులేసి స్వస్థపరిచేటువంటి ప్రేమ కాదయింది. ఆయన శక్తితోటి, ఆయన మహిమతోటి బాగు చేశాడు. ఇది దేవుని స్వస్థత. ఎలా కలిగిందండి? నమ్మకం, విశ్వాసం ద్వారా. దేవుని దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి బాగుపడాలంటే విశ్వాసం ఉండాలి. కానీ ఇప్పుడు నేటి పాస్టర్ల దగ్గరికి మనం వద్దాం. వచ్చిన పెద్దదే కానీ అసలు చిన్నగా చెప్తారు. అయ్యా, ఇప్పుడు యేసు ప్రభు వారు స్వస్థపరచడానికి కారణం ఏంటంటే, మనుషులందరినీ కూడా ప్రేమించాడని చెప్పాను, ఒకటి కారణం. రెండోది, స్వస్థత కలగాలంటే విశ్వాసం ఉండాలి. ఈ రెండింటి మీద యేసే స్వస్థపరిచాడు. కానీ నేటి పాస్టర్ స్వస్థపరిచింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, చిన్న చర్చి కడుతున్నారండి. జాగ్రత్తగా మీరు చేయండి, అబ్జర్వేషన్ చేయండి. చిన్న చర్చి కడుతున్నారు. ఆ చిన్న చర్చిలోనికి ఇదిగా అమ్మ మేము వాక్యం చెప్తాము, మంచి పాటలు పాడతాము, మంచి ప్రార్థన చేస్తామంటే ఎవరు రావట్లేదు. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, నేను గత 2004 నుంచి అంటే దగ్గర 20 సంవత్సరాల బట్టి సేవ చేస్తున్నాను. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నాకు మంచి ప్రార్థన చేస్తాను, మంచి వాక్యం చెప్తాను, మంచిగా పాటలు పాడతాను, రండి అంటే ఎవరు రావట్లేదు. అదే నేను కూడా ఇక్కడ స్వస్థత చాలా అద్భుతమైనటువంటి స్వస్థత ఉందని పెట్టాను అనుకోండి, ఏమవుద్ది? వచ్చేస్తారు. ఎందుకనంటే ఇప్పుడు నేను అనకూడదు, కానీ నా తోటి సేవకుల్ని ఎవరిని అనకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కొదువైపోయిందండి. ఇప్పుడు ఆరోగ్యం లేదు. ఇప్పుడు ఆరోగ్యం కొదువైపోయింది కనుక మందులతో మనం ఆరోగ్యాన్ని కొనలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని ఈ ఆరోగ్యం మనకు కావాలంటే దేవుని దగ్గరికి రావాలి.
భగవంతుడు ఒక్కడే, అంటే యేసయ్య ఒక్కడే స్వస్థపరచగలవాడు. కనుక ఆరోగ్యం కోసమని మనుషులు సేవకులందరూ కూడా ఇప్పుడు స్వస్థత అనే దాన్ని ఏం చేశారంటే ఒక మెయిన్ పాయింట్ గా పెట్టేశారండి. అంటే దాని మీద సంఘాన్ని కడుతున్నారు, వాక్యం మీద కాదండి, విశ్వాసం మీద కాదండి, అద్భుతాల మీద కడుతున్నారు. అయితే మరి యేసు ప్రభు వారు దగ్గరికి శిష్యులు వచ్చారండి. మత్తయి సువార్త 9-10 అధ్యాయాల్లో చూస్తే 10 అధ్యాయంలో మరి చూస్తేనండి శిష్యులు 12 మందిని యేసు ప్రభు వారు పిలిచి వారికి కొన్ని మాటలు చెప్తూ, నా శిష్యులారా, మీరు నన్ను వెంబడించి నాతో ఉన్నారు కనుక నేను మీకు స్వస్థపరిచే అధికారం మీకు ఇస్తున్నాను. వరం అంటారు దాన్ని, వరం అనొచ్చు, అధికారం అనొచ్చు. బైబిల్లో 10వ వచనంలో 10 అధ్యాయంలో వరం అని ఉంది. ఈ అధికారం ఇచ్చాను, మీరు వెళ్ళి స్వస్థపరచని చెప్తే వారు వెళ్ళిపోయి వీధుల్లోకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి అందరినీ స్వస్థపరిచి వచ్చేసారంట. అంటే మీ మాట కట్టుకు వచ్చింది. వాళ్ళు ఎటువంటి చేశారంటే కాళ్ళు లేని కాళ్ళు ఇవ్వడం, అవసరమైన వారికి కళ్ళు లేని కళ్ళు ఇవ్వడం, అంటే అటువంటి ఇచ్చారు. ఇప్పుడు ఉన్నది అలా కాదు. అవును, ఇప్పుడు అలా ఇవ్వలేకపోతున్నారు. కళ్ళు లేకపోయినా అంటే ఇప్పుడు చేసేయచ్చు కదా. అవునవును, ఇలా వరాలు అది చెప్తాను, నేను వస్తానండి అక్కడికి. అంటే మీకు కొంచెం మన శ్రోతలకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మీతో మాట్లాడేది అయితే చెప్పాను ఈజీగా. అయితే ఈ అధికారాన్ని వినియోగించుకుని స్వస్థత చేసి వచ్చేసారటండి. కుంటి వాళ్ళకి నడిపించారు, మోగాలు మాట్లాడించారు. వచ్చిన తర్వాత, ప్రభువా నీ పేరట అద్భుతాలు చేశాము, స్వస్థతలు చేశాము, అయ్యి బాబు నీ పేరు చెప్పగానే దెయ్యాలు కూడా వదిలిపోయినాయి ప్రభువా అని చెప్పారట. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీరు నా పేరట నా పేరు చెప్పి సువార్త ప్రకటించాలి కానీ స్వస్థతలు కాదు. ముందు మీరు నా పేరట మీరు ఎన్ని అద్భుతాలు చేసినా మిమ్మల్ని మీరు ఎవరో నేను ఎరిగినంటాను. ఎందుకంటే అద్భుతాలు అనేవి నేను చేస్తాను, సువార్త అనేది మీరు చేయాలి. ఏమంటారు ఈ మాట? అవునండి. దేవుని మీద విశ్వాసం ఉంటే అద్భుతం అనేది, స్వస్థత అనేది మీకు కలుగుతుంది. కానీ ఈ బలహీనతను ఇప్పుడు ఉన్నవారు క్యాచ్ చేసుకుని స్వస్థతగా రండి, నా దగ్గర స్వస్థతా వరం ఉంది. చూసారా పాంప్లెట్లు వేసినప్పుడు స్వస్థతా వరం కలిగిన దైవజనుడు. ఏమండి, నాకు దేవుడు ఇచ్చాడండి, కానీ నేను పెట్టుకోను, ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్తాను, ఇదే బలిపీఠం కాడ ఎంతో మంది వచ్చి బాగుపడుతున్నారు. కానీ నేను బోర్డులు పెట్టలేదు. ఏమండి, నేను పేపర్ పాంప్లెట్లు ముద్రించలేదు, లేకపోతే టీవీలో ఛానల్ పెట్టలేదు. ఇప్పుడు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ అసలు నేను మిమ్మల్ని కోరలేదుగా. కనుక స్వస్థతలన్నీ ఉన్నాయండి, కానీ యేసు ప్రభు స్వస్థపరిచిన విధానం వేరు, ఇప్పుడు వీరు స్వస్థపరుస్తున్న విధానం వేరు. ఫస్ట్ పాయింట్, చర్చిని అభివృద్ధి చేసుకోవడానికి జాగ్రత్తగా వినండి. మాకు ఎంతమంది 2,000 మంది వచ్చేస్తారు, 3,000 మంది వచ్చేస్తారు, 12,000 మంది అని చెప్పుకోవడానికి. రెండోది, సమాజంలో పేరు కోసం, పలానా పాస్టర్ గారు అంటే పలానా పలానా పేరు, మరి చాలా గొప్పగా చూస్తారు, ఇదిగా చూస్తారని. మూడోది ఏంటంటే కాస్త డబ్బులు కోసం, ఇన్కమ్, మెయిన్ ఇన్కమ్, ప్రాపర్టీ ఇన్కమ్. నీకు ఒకసారి అనిపించవచ్చు, అవునండి, కానీ నేను ఎలా మాట్లాడుతున్నందుకు కొంతమంది క్రైస్తవ సోదరులు ఎలా ఏంటి బాధపడతారు. ఎందుకంటే జరుగుతున్న విషయం బాధపడినా ఉన్నమాట అంటే ఊరికి దూరం అన్నట్టు అది ఉన్న విషయం. ఈ 3 పాయింట్స్ మెయిన్. చర్చ అభివృద్ధి చెందాలి. ఎలాగ అభివృద్ధి చెందాలి? నువ్వు సువార్త చెప్పి, నీ సాక్ష్యం చెప్పి, వాక్యం చెప్పి, వారి విశ్వాసం కలిగించి చర్చకు తీసుకురావాలి. అప్పుడు వారు మారినట్టు రక్షణ పొందుతారు. స్వస్థత కోసం తీసుకొస్తే వారు బాగుపడి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తాగుతాడు. అవునండి. ఈ రోజున మరింత పాపంలోనికి నెట్టేస్తున్నారని చాలా మంది. ఎందుకంటే అది చాలా అంటే స్వస్థతే కాదు, పరలోకం వెళ్ళాలని స్వస్థత కాదు, రక్షణ కావాలి, బాప్తిస్మం కావాలి. అందుకే నికోదేము అని ముసలివాడు వచ్చాడంట. ఆ ముసలివాడితో చెప్పాడు, నువ్వు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవన్నాడట. ఇప్పుడు నన్ను పడిచోని చెప్పి చేస్తాను నిన్ను, లేకపోతే నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అనలేదని ప్రభు. నువ్వు కొత్తగా జన్మించాలని కరెక్ట్ గా చెప్పేశాడు. కనుక ఈ రోజుల్లో కొత్త జన్మ అనుభవం లేదండి ఎవరికి. అందరూ కూడా ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారు, వీళ్ళు కూడా ఆరోగ్యాన్నే చెప్పండి అంటే క్యాష్ చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని అవసరమైతే చదువు కొంటున్నట్టు ఆరోగ్యాన్ని అమ్ముతున్నారు. ఎలాగా? నూనె డబ్బాలు, కచీఫ్స్, క్యాలెండర్లు, బుక్స్. అంటే వాళ్ళ బుక్స్ ఏ ఉంటాయండి, మళ్ళా వేరే బుక్స్ ఉండవు. ఆయన చేసిన స్వస్థతలో ఆ సాక్ష్యాలు, ఆయన చేస్తే ఏమైంది, ఆయన నూనె చల్లితే ఏమైంది. క్రైస్తవ సోదరులారా, నా తోటి దైవజనులారా, నేను చాలా కడుపు మంటతో బాధతో మాట్లాడుతున్నాను ఈ మాట. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటే స్వస్థపరిచేవాడని అక్కడే ఆపేస్తున్నారు, కానీ మీరు యేసు ప్రభు వారు అంటే మోక్షాన్ని చేర్చేవాడు, ఆయన దేవుడు అని కానీ మీరు అనుకోవట్లేదు, అనుకోనివ్వట్లేదు. వారు అనుకోనివ్వట్లేదు.
అది నాకు బాధ కలుగుతుంది. కేవలం సంఘాల్లో జనం నిండిపోయి అద్భుతాలు, మాయలు, మంత్రాలు. ఆయన స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, అవునండి, మోక్షానికి చేర్చేవాడు అని చెప్పాలి. వాడు అవునండి, చెప్తున్నారండి, చెప్పట్లేదు. దయచేసి నా తోటి మిత్రులైన సేవకులు అందరూ కూడా ఎలా ఎవరిని వింటుంటే చూస్తుంటే వాక్యం చెప్పండి, వారి కోసం ప్రార్థన చేయండి. స్వస్థత అవసరమే. నువ్వు వాక్యం చెప్పుకుంటా వీళ్ళు దేవుడు స్వస్థపరచుకుంటూ వెళ్తాడు. అది కానీ కేవలం మీరు స్వస్థత మీద ఫోకస్ పెడితే వారు పరలోకం వెళ్ళగలుగుతారండి? వెళ్ళరండి. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, చాలా మంది కళ్ళు రప్పించేస్తున్నాం, కాళ్ళు తెప్పించేస్తున్నాం ఇలా అంటున్నారు. అవన్నీ అసలు మీరు ఒక దైవజనులు ఉన్నారు, మీరు చేయాలంటే చాలా డబ్బులు సంపాదించవచ్చు. మీరు వీటిని ఖండిస్తున్నారా లేదా? అయితే అవి ఎలా జరుగుతున్నాయి లేదని మనం బైబిల్ ప్రకారంగా అనకూడదండి, ఉన్నది. ఎందుకంటే బైబిల్లో ప్రభువే చెప్పాడు, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. స్వస్థత లేనప్పుడు ఉన్నప్పుడు ఉందని చెప్పాడు ఆయన, లేదనలేదు కదా. అయితే ఈ జరుగుతున్న విషయాలు మాత్రం నేను ఏమంటానంటే, ఎవరెవరైతే స్వస్థతల ప్రార్థనలు నడిపిస్తున్నారో వారు మనస్సాక్షిని గద్దించుకుంటూ అసలు నేను స్వస్థపరుస్తున్నానే లేదా అంటే ఇప్పుడు నేను ఎవరిని విమర్శించుకోను. ఎందుకంటే న్యాయం తీర్చకూడదు ఎవరికి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది. ఎందుకు మనిషికే మనస్సాక్షి ఎందుకు పెట్టాడంటే ఎవరికి వారు ప్రశ్నించుకోవడానికి. కనుక ఎవరైతే ఇలాంటివి చెప్తున్నారో మేము బాగు చేస్తున్నాం చెందుతున్నామని వారి మనస్సాక్షి వారితో సమాధానం చెప్తుంది అవునా కాదా అనేది. కానీ వాక్యం లేకుండా స్వస్థత రాదు. ఎందుకంటే 119 కీర్తనలో ఏముందో తెలుసండి, నీ వాక్యమే నన్ను స్వస్థపరిచాను. అర్థమవుతుందండి, నీ వాక్యమే నన్ను స్వస్థపరిచాను లేక బ్రతికించాను, బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించాను. మరి వాక్యం లేకుండా స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం చెప్పరు, ప్రార్థన చేయరు, అయిపోతా ఉంటుందా? కనుక చాలా మంది టచ్ ఎంతో అది అయ్యో పరగొట్టేయడం ఏంటి, మనం లేపాలి. యేసుప్రభు వారు ఏమండి దగ్గరగా 38 సంవత్సరాలు ఉండేనండి ఒక వ్యక్తి పక్షవాతంతో పడి ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉందండి, కోనేరు దగ్గర. ఎన్ని సంవత్సరాలు అండి? 38 సంవత్సరాల నుంచి. అయితే ఆ వ్యక్తి పడియునుడు చూచి లేపాడండి, పడగొట్టలేదండి. అవునండి, ఏంటో విచిత్రం అండి. అంటే నిలబడి పడగొట్టి లేపితే ఇంకా బాగుంటది అనుకుంటున్నారా ఏంటో? ఎందుకండి మనం లేపేవాళ్ళు క్రైస్తవ బోధకులు పాస్టర్స్ అంటే ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో బాధలో ఉన్నారో ఎవరైతే అనారోగ్యంలో పడిపోయారో వారిని మన పైకి లేపాలి. లేపి వారు క్రీస్తుని బోధించినప్పుడు వారు నిలబడి దేవుని కోసం మాట్లాడతారు. పడగొట్టి లేపడం ఏంటండి? కనుక దయచేసి ఇవన్నీ కూడా నేను అంటాను ఒకటే మాట, సోదరులారా మీరు ఎవరో ఈ మాటలకి మెచ్చుకోవద్దు, ఒకవేళ ఈ మాటలు నమ్మొద్దు, నేను చెప్పే మాటలు గ్రహించండి. అయితే యేసు ప్రభు వారు బోధలే మనకు ముఖ్యమండి. ఆయన ఏం చెప్పాడు అదే మనం పాటించాలి, కానీ వేరే విషయాలు ఏం కూడా మనం పాటించడానికి వీలు లేదు. మనుషులు సంగతులు కాదు ఇక్కడ. ఈ టచ్లు ఇవన్నీ కూడా స్వస్థతలన్నీ కూడా పూర్వకాలం నుంచి కొంతమంది నేర్చుకున్నారండి. నేను ఏమంటానంటే ఇవన్నీ కూడా మనుషుల యొక్క సిద్ధాంతం, మనుషులు నేర్పించిన విద్య కానీ దేవుని విద్య కాదు. దేవుని విద్య కాదు. ఏమంటే యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు, వారికి ఎలా నేర్పించలేదు. మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? అవునండి, నేను బైబిల్ కాలేజీలో 4 సంవత్సరాలు ట్రైనింగ్ అయినా నాకేం నేర్పించలేదు. ఇవన్నీ మనుషుల యొక్క పద్ధతులే కానీ దైవ పద్ధతులు కాదు. శ్రోతలారా, క్రైస్తవ సహోదరులారా, మీరు మంచి సంఘానికి వెళ్ళండి, మంచి దైవజనులు కలిగి ఉండండి, విశ్వాసం మీద నిలబడండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి. విశ్వాసం ఉంచితే ఆటోమేటిక్ గా దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఇదండి దీని విషయం. థ్యాంక్ యూ అండి, చాలా బాగా వివరించారండి. నిజంగా ఎవరు మోసపోకూడదండి, ఇటువంటి ఇప్పుడు చేసేవన్నీ చూసి మోసపోకూడదు. వాళ్ళంతా డబ్బుల కోసమే యాక్టింగ్ చేస్తున్నారు. మీలాంటి మంచి దైవజనులు కూడా నిజంగా చాలా బాధపడుతున్నారు. అయ్యో క్రైస్తవం ఇలా అయిపోయింది, ఇలా మోసం. నిజంగా నాకు చాలా బాధ ఉంది. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా నాకు గుండెల్లో, ఎందుకంటే స్వస్థతను నమ్ముతున్నారు కానీ ప్రభువుని నమ్మట్లేదు అండి. చాలా ఒక మాట చెప్తాను, పాస్టర్స్ ఎవరైనా చూస్తుంటే బాధపడద్దు, 7 వారాలు ప్రార్థన అంటున్నారు. అవునండి, అంటే ఈ బాగా తాగుతున్నవాడు, తిరుగుతున్నవాడు, రోగంతో ఉన్నవాడు 7 వారాలు వస్తాడు. 7 వారాల్లో బాగుపడ్డాడు అనుకుందాం, మరలా కనపడతాడా వాడు? లేదండి, 8వ వారం కనిపిస్తుంది. ఈ 7 వారంలో తాగనది ఉంటా చూసారా? 8వ వారం ఏం చేస్తాడు? ఫుల్గా ఇంకేముంది, లాభమే ఉందండి. వాక్యంలో పెంచాలండి. లేదండి, ఈ 7 వారాలు నడిపించడం మంచిదే. ఆ 7 వారంలో మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యంలో బలపరచాలి. స్వస్థపరిచే విధానాలు వేరండి. కనుక
మనుషులు స్వస్థపరుస్తున్నారని ఎవరు నమ్మకూడదు. అవునండి. దేవుడే స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత దేవునిది. మనిషి కేవలం ఒక పాత్ర అన్నమాట. అవును. మనం కూర్చోడానికి కుర్చీ ఎలా ఉందో అవునండి. మనిషి అలాంటి అన్నమాట. దేవుని సేవ చేయడానికి ఒక పాత్ర. ఎంత బంగారు పళ్ళానికైనా దాన్ని జారబెడతా గోడ అవసరం అంట. అవునండి. ఇక మనిషి ఎంత గొప్పవాడైనా స్వస్థపరుస్తున్నాను, స్వస్థత నాకు ఉందంటే దేవుడే దానికి ఆధారం. కనుక మీరు ఎవరో భ్రమలో పడకండి. ఈ స్వస్థతలు ఉన్నాయని దయచేసి నా వినపం ఏంటంటే, ఈ ఛానల్లో ఉన్నటువంటి శ్రోతలందరికీ మీ సంఘాలను వదిలి ఎక్కడికి వెళ్ళకండి. అవునండి. మీ దైవజనుడు ఉన్నారు చూసారమ్మా, ఆయన మీకోసం ఎంతో కన్నీరు విడిచి ప్రార్థన చేసి, ఏమండి మీరు కడుపులో ఉన్న దగ్గర నుంచి మీరు చనిపోయేదాకా ప్రార్థన చేసి కూడా ఆయనే. ఎక్కడికో వెళ్తారు స్వస్థతని, ఎవరికో టీవీ ప్రోగ్రామ్స్ కి పంపిస్తూ ఉంటారు. దయచేసి మీ సంఘ పాస్టర్ గారికి కన్నీరు రప్పించకండి. ఆ పాస్టర్ గారు మీకోసం ఎంతో ప్రార్థన చేస్తాడమ్మా. మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు, మీ గృహప్రవేశాలు అన్ని ఆయనే చేస్తాడు. మరి ఎక్కడి నుంచో ఎవరికో నమ్మి ఎక్కడికో వెళ్తుంటే మీ సేవకుడు ఎంత ఏడుస్తాడో తెలుసండి. మీ కన్న తండ్రిని విడిచిపెడితే కన్న తండ్రికి ఎంత బాధో, ఈ దైవజన్ని విడిచిపెడితే ఆయనకి అంతే బాధ. కనుక స్వస్థతల పేరుతో అటు ఇటు పరిగెత్తకండి. ఈ చర్చిలో ఉంది స్వస్థత, మీరున్న చోట ఉంది, మీరున్న ఇంట్లో ఉంది, మీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. కనుక మీరు అటు ఇటు పరిగెట్టద్దు. ఈ అంచె దినాల్లో కొన్ని అబద్ధ ప్రవక్తలు కూడా వస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తూనే అవే కదండి. అది త్వరగా ఇంప్రూవ్ అయిపోవడానికి, త్వరగా గుర్తింపు తెచ్చేసుకోవడానికి, త్వరగా అభివృద్ధి చెందే మార్గమే స్వస్థత అనుకున్నారు. మాయగాళ్ళండి, చాలా తప్ప. దయచేసి నా శ్రోతలారా, నా క్రైస్తవ సహోదరులారా, మీ సొంత పాస్టర్ గారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకండి. మీ పాస్టర్ గారిలో కూడా స్వస్థపరిచే వరం ఉంది. అయితే మీరు విశ్వాసం ఉంచక అక్కడ ఎక్కడికో వెళ్ళినప్పుడు ఉన్న విశ్వాసం మీ చర్చిలోకి ఎందుకు ఉండదు మీకు? దయచేసి మీ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలుగుతుంది. కనుక మీ సంఘాన్ని విడిచిపెట్టకండి, మీ పాస్టర్ గారిని విడిచిపెట్టకండి, స్వస్థతల భ్రమంలోకి వెళ్ళకండి. దేవుడు ఆటోమేటిక్ గా నువ్వు ప్రార్థన చేస్తూ విశ్వాసం ఇస్తూ ఉంటే స్వస్థపరుస్తాడు నేను. అంతే తప్ప మనుషుల దగ్గరికి పరుగులు ఎత్తొద్దని, సంఘాలను విడిచిపెట్టి పాస్టర్ గారిని దుఃఖపరచొద్దని ప్రేమతో నేను మనం చేస్తూ ఈ సందర్భాన్ని ముగిస్తూ ఉన్నాను. స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి. స్వస్థపరిచేవాడు దేవుడు. వాక్యం చెప్పవలసింది పాస్టర్ గారు, నడిపించవలసింది పాస్టర్ గారు, స్వస్థపరిచేది ఆయన. అంటే ఆ శక్తి దేవుడు మనిషికి ఇచ్చాడు. కానీ దీన్ని ఎలా వాడుకుంటున్నాడండి? తన కొరకు వాడుకోండి. మీరు స్వస్థతలు ఉన్నాయండి, ఎవరిని నమ్మకూడదని చెప్పాలి కదా మరి. ఇప్పుడు అది దొంగలు ఉన్నారు, అది ఎవరు వాళ్ళు? ఇప్పుడు ఎవరు నమ్మకూడదు అనేది శ్రోతలారా, ఇప్పుడు సమయం లేదు. కానీ మీరు బైబిల్ బాగా చదివి మీ పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని బాగా వింటే అసలు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అనేది మీ పాస్టర్ గారు మీకు బోధిస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంత సమయం లేదు. నేను రోజుకి మా సోదరుల కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ లైవ్ ఇప్పుడు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో. వాళ్ళని 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి చాలా. అంటే మన పేరు పెట్టి చెప్పకూడదని నేను ముందే చెప్పాను. పేరు వద్దు, ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఉదాహరణకి ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయండి. హాస్పిటల్స్ ఎందుకు ఉన్నాయి? మనకు ఉన్నటువంటి రోగాలు తగ్గించుకోవడానికి. సరేనండి. మనం రోగంతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. ఖచ్చితంగా వెళ్తాం. అప్పుడు ఏమవుతుందండి? డాక్టర్ నయం చేస్తారు. అంతవరకు బాగుంది కదా. ఇప్పుడు మన చర్చికి ఎందుకు వెళ్తున్నాం అంటారు? దేవుళ్ళు బలపరచాలి కొరకు, దేవుని కొరకు వెళ్తారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, హాస్పిటల్లో తగ్గిన రోగాలు ఏమైతే ఉన్నాయో అవి పట్టుకుని ఎక్కడికి వచ్చేస్తున్నారు? చర్చిలకు వచ్చేస్తున్నప్పుడు ఇక వీళ్ళ తొందరగా గ్రోత్ అవ్వాలి, తొందరగా నేమ్ తెచ్చుకోవాలి, తొందరగా చేయాలన్న వాళ్ళు ఏం చేస్తారని క్యాచ్ చేసుకుంటున్నారు. అప్పుడు అంటున్నాడు, అమ్మ నీకు ఆ గర్భసంచి పాడైందా, నీ కిడ్నీలు పాడేయా అని ఈయన అంటున్నాడు ఇక్కడ. ఈ మాటలకి నేను ఏమంటానంటే, కొంతమంది జీవితాల్లో హీలింగ్ అంటే ఫీలింగ్ మాత్రమే. హీలింగ్ అంటే చెప్పండి, హీలింగ్ అంటే స్వస్థత, బాగుపడ్డాం. ఫీలింగ్ అంటే అనిపిస్తుందండి, అనిపించింది అంతే. కొంతమందికి అనిపించుతుంది తప్ప స్వస్థత పొందడం లేదు. ఎగ్జాంపుల్ గా అక్కడ ఒక మరియమ్మ గారు అనేటువంటి ఆవిడ ఉంది అంటే అడిగిన, మరియమ్మ గారు ఉండకుండా ఉంటది అక్కడ? ఉంటారండి క్రైస్తవులు. లక్ష్మి అనే ఆవిడ ఉంది అంటే లక్ష్మి ఉండకుండా ఉంటుందా? చాలా మంది. ఇలాగ ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుని యొక్క జ్ఞానముతో, దేవుని యొక్క ఆత్మతో పిలిచింది వేరు. అవునండి. కానీ ఏదో పేరు పెట్టి పిలితే ఎవరికి వస్తారుగా, వస్తారు. అది తప్పండి. రెండోది ఏంటంటే, వారికి ఉన్నటువంటి బలహీనతను మీరు చెప్తూ ఉంటారు. ఇదిగో నీకు
ఇలాంటి రోగం ఉంది, అవును. ఇటువంటి తెగులు ఉంది, అవును. నువ్వు ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అవును, yes. కనుక ఇదిగో అవును. నువ్వు ధైర్యంగా ముందుకు వస్తే అవును. నేను చేయి చాపుతాను, నేను అవును. నూనె వేస్తాను, అవునండి. అంటే మీకు ఏమైపోద్ది, అవును. స్వస్థపడి. అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే మందులు వాడి విసిగిపోయారో అవునండి. వాడు ఏమనుకుంటారంటే దేవుడు స్వస్థపరిచేస్తాడు, వేలు స్వస్థపరిచేస్తాడు అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి విశ్వాసం ఉంది, స్వస్థత పొందింది అనుకోండి, అవును. ఈవిడ వెళ్ళి ఏం చెప్తుందంటే పలానా పాస్టర్ గారు బాగు చేశారు, అవునండి. పలానా పాస్టర్ గారు చెయ్యి మంచిది, అవునండి. ఆయన నూనె రాయి గారు తగ్గిపోయినారు. అవును. ఇప్పుడు స్వస్థత పొందిన వారు ఎవరిని గొప్ప చేస్తున్నారు? మనిషిని, ఆ దేవునికి గొప్ప రావట్లేదు, అవునండి. దేవునికి ఘనత రావట్లేదు. కనుక స్వస్థతల్లో కూడా కొన్ని ఆ మరి ఏంటంటే సరైనది అంటే మంచి స్వస్థతలు లేవని నేను చెప్తున్న అబద్ధ స్వస్థలు కూడా ఉన్నాయి. అందుకని యేసుప్రభు చెప్పాడు, అంచె దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు, అవునండి. నా పేరు చెప్తారు. అందుకని నేను కంక్లూడ్ చేస్తున్నాను. దానికి ముందు ఏంటంటే మరి అపోస్తల కార్యాల గ్రంథంలో గాలిడి సీమోన్ అనేవాడు ఉన్నాడండి. వీడు ఏం చేయడంటే పౌలు గారు చేస్తున్న అద్భుతాలు చూసి ఈయన కూడా అద్భుతాలు చేస్తున్నాడట. అవునండి. చేస్తున్నాడు కానీ అవుతున్నా కానీ ఈయన ఎవరు నమ్మట్లేదు. పౌలు గారు నమ్మినట్టు ఈయన నమ్మట్లేదు. అప్పుడు అన్నాడు, ఇదిగో నేను బాగు చేయలేకున్నాను కానీ స్వస్థపడుతున్నారు కానీ నన్ను ఎవరు నమ్మట్లేదు, నువ్వేమైనా నాకు కాస్త మహిమ నమ్ముతావు అని అడిగాడట. ఈ మహిమ అడిగాడు. మహిమ అమ్మేది కాదురా, నీ హృదయం పాడైపోయి ఉంది, నువ్వు స్వస్థత గురించి దేవుడిని నమ్మలకుండా కానీ స్వస్థతే నీకు మోక్షం కాదు. కనుక ఏంటంటే స్వస్థత నీకు కావాలని నువ్వు ఎలాగ ఆశపడుతున్నావో ఆ స్వస్థపరిచే దేవుడిని కూడా మీరు నమ్మాలి. ఉదాహరణకి మా సంఘంలోకి వచ్చేస్తాను. ఇక ఈ పాస్టర్ గారు ఇన్ని చెప్పేస్తున్నారు, ఆ సంఘంలో మాత్రం స్వస్థత కావాల్సిన ఉండరా, ఆ సంఘంలో కూడా ఎక్కడికి వెళ్ళరా మీరు అనుకుంటారేమో. నేను నడిపించే సంఘం దగ్గర 20 సంవత్సరాలు అయ్యిందండి నాకు అప్పగించి. సుమారు ఒక 70-80 మంది సంఘ సభ్యులు ఉంటారండి మాకు. వీరెవరిని కూడా స్వస్థతల మీద ఆధారపడనివ్వను, ప్రార్థన చేస్తానండి మా సంఘం కోసం. మా సంఘస్థులు కేసుగురిపాలు అయిపోవడం మండలంలో కేసుగురిపాలెంలో వేదమణి గారి చర్చ్ అని మీరు అడగండి, నా గురించి తెలుసుకోండి. అంటే ఈయన ఎవరో గొప్పగా మాట్లాడుతున్నాడు అనుకోకండి. ఈ బ్రదర్ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అన్ని సర్వే చేసే చేస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన నా దగ్గర ఉండి నన్ను అడగడం కనుక మీరు అడ్రస్ తెలుసుకుని రావచ్చు. మా సంఘంలో స్వస్థతల ప్రభావం ఉండదండి. నేను ప్రార్థన చేస్తాను, మంచి వాక్యం చెప్తాను, వారు వింటారు, నమ్ముతారు, విశ్వాసం ఉంచుతారు, స్వస్థతలు కూడా పొందుకున్న వాళ్ళు అందరూ మా సంఘంలో ఉన్నారు. కానీ వీటి కొరకు ఎక్కడికి మా వాళ్ళు వెళ్ళారు. యాకోబు రాసిన పత్రికలు ఏమన్నంటే విశ్వాసంగా ప్రార్థన చేస్తే రోజు బాగుపడతాడు. కనుక స్వస్థతలే దేవుడు కాదు, స్వస్థతలే ముఖ్యం కాదండి. స్వస్థత పొందుకుని మీరేమవ్వాలి, వాక్యంలో ఎదగాలి.